ఈశ్వరి అయితే ఇంకా ప్రేరణ వాళ్ళ ఇంటికైతే వచ్చి నానా గొడవ చేస్తూ ఉంటుంది. అసలుకి అంతటికి ఈ ప్రేరణ వల్లనే కదా ఈరోజు నా కొడుకు జాబ్ పోవడానికి కారణం. నా కొడుకు కోడలికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. అసలుకి నీకు నీ మెళ్ళు సిద్ధు తాళి కట్టడం వల్లే కదా ఈ ఇంటి కోడలు అని చెప్పని నేను అన్ని పెత్తనాలు నేను చేయొచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నావు అని ఇంకా ఈశ్వరి అయితే ప్రేరణ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా గుణ కూడా అయితే తన జాబ్ పోవడానికి కారణం ప్రేరణ అని అన్నట్టుగా అసలు మీరు ఏం చూసుకొని తనకి ఈ అధికారులన్నీ ఇచ్చారు అత్తయ్య గారు అని మాట్లాడుతూ ఉంటాడు. అసలుకి నీ మెల్లో సిద్ధు తాళి కట్టడం వల్లే కదా ఇన్ని సమస్యలు వచ్చాయి. అసలు ఆ తాళే లేకుండా చేస్తానంటే ఇంకా ప్రేరణకి ఈశ్వరికి ఇద్దరికైతే గొడవ జరుగుతుంది. ఇంకా గొడవలో నీ మెల్లో ఉన్న ఈ సిద్ధు కట్టిన తాళిని తీసేస్తే అసలు ఏ సమస్య ఉండదు అన్నట్టుగా ఇంక తన పసుపు తాడిని అయితే పట్టుకొని ఉంటుంది. ఇంక ఈ ప్రేరణ కూడా అయితే ఈశ్వరి చేయి పట్టుకొని అసలుకి నిన్ను ఆ ఇందిర ఇలా పెంచింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మా అమ్మ గురించి మాట్లాడేంత అధికారం మీకు లేదు అన్నట్టుగా ప్రేరణ కూడా అంటుంది. ఇంకా అటు ఇటు తిరిగి అందరూ చెప్తున్నా వినిపించుకోకుండా ప్రేరణ మెడలో ఉన్న పసుపు కొమ్మ అయితే ఇంకా తెంపేస్తుంది. అది కాస్త వెళ్ళి మంజుల చేతి మీద అయితే పడుతుంది. ఇంకా తన కొడుకు కట్టింది అందులో పసుపు కొమ్ము తెగిపోయింది అంటే ఇంకా తన కొడుకు ఏదో ఒకటి జరుగుతుందని చెప్పని ఇంకా మంజుల అయితే చాలా కోపంగా అసలుకి ఏంటి గుణ ఇదంతా, మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు అయినా ఉన్నారు, మేము చెప్పి పంపించేదాకా ఉండాలి కదా, మీ అమ్మ వచ్చి నా కోడల మెళ్ళలో తాళి తెంపడం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు, ముందు బయటికి వెళ్ళండి అని చెప్పని అన్నట్టుగా ఇంకా మంజుల కోపంతో అయితే అంటుంది. నా కొడుకు కోడల్ని ఇంత ఇబ్బంది పెడతావా, అది కూడా నా కళ్ళ ముందే, అయినా తాళి గురించి భర్త గురించి విలువలేని నువ్వు ఇలాంటి పని చేసావు అంటే దానికి ఆశ్చర్యపోనక్కర్లేదులే అన్నట్టుగా ఇంకా ఈశ్వరి గురించి మంజుల కూడా అలాగే మాట్లాడుతుంది. ఇప్పుడు నీ కళ్ళ ముందే నా కొడుకు కోడలకి తాళి కట్టిస్తాను అని చెప్పనని తను చేపించి ఉన్న తాలిబొట్టునైతే తీసుకొని వచ్చి సిద్ధు దగ్గర అయితే ఇచ్చి కట్రా నువ్వు తాలిబొట్టు అని చెప్పి అన్నట్టుగా తనకైతే తాళి కతే కట్టిస్తుంది. ఇంకా అలా కట్టించిన తర్వాత ఇంకా ప్రేరణ విషయంలో మంజుల కూడా మారింది అని చెప్పనని ఇంకా గుణాకు కూడా అర్థమవుతుంది. ఈ లోపలైతే ఇంకా సిద్ధు అయితే ఇంకా మా అమ్మ చేత్తోని ఇప్పుడు నన్ను తాళి కట్టమని చెప్పని అంటుంది. అంటే మా అమ్మకి ఇష్టమైన కోడలుగా ఇప్పుడు ప్రేరణ ఉండబోతుంది. ఏదైనా తన మెల్లో నుంచి పసుపు కొమ్ము తీయడం వల్ల మాకు మంచిగా జరిగింది కానీ అన్నట్టుగా చెప్తుంది. ఇంకా మంజులకైతే చాలా కోపంతో ఇంకొకసారి మీరు మా ఇంటికి అనేది రావద్దు, మీది ఏ ఫంక్షన్ అయినా సరే ఏదైనా మీరు మా ఇంటికి వచ్చి నా కోడల్ని నా కొడుకుని ఇబ్బంది పెట్టేది అయితే మీతో మాకు చుట్టిరకాలు కూడా అవసరం లేదు, మీ కొడుకుని తీసుకొని మీరు వెళ్ళిపోండి అని చెప్పనని మొహం మీదే చెప్పేస్తుంది మంజుల.